తిరుమలలో మరో పాప అపహరణకు గురైంది. గత నెలలో చెన్నకేశవుల అపహరణ ఘటన మరవక ముందే ఆదివారం 6 ఏళ్ల బాలిక అపహరణకు గురవడం భక్తులను ఆందోళనకు గురిచేసింది. సోమవారం రాత్రి ఫిర్యాదు అందాక పాప కోసం పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. వెళ్ళింది, వాటర్ తెస్తానన్న పాప తిరిగి రాలేదు. సరే ఆటలాడుకుంటూ ఉంటుందేమో వస్తుంది అనుకొని ఉన్నాము, రాలేదు. నైట్ అంతా ఎతికినాము, కనపడలేదు. సోమవారం నైట్ 7 గంటలకు కంప్లైంట్ ఇచ్చినాము. ఇంకా సార్ వాళ్ళు కంప్లైంట్ ఇస్తే అప్పుడు వచ్చి సార్ వాళ్ళు ఎక్కడ పోయింది చెప్తే కరెక్ట్గా ఎతుకుతామమ్మా, మాకు కరెక్ట్గా చెప్పండి అనేసి అంటే మరి వాటర్ కానీ వెళ్ళింది సార్, రాలేదు. ఇక్కడే ఉంటాం కదా వస్తుంది అనుకున్నాం సార్, రాలేదనేసి ఫోటో చూపిస్తే వేరే అమ్మాయి చెప్పింది 3 రోజుల నుంచి అమ్మాయి బాగా అబ్జర్వ్ చేసిందంటే సార్. ఆమె ఎవరో మాకు తెలీదు, అబ్జర్వ్ చేసి ఆమె తీసుకొని వెళ్ళిపోయింది. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి మండలం అమ్మపాలేనికి చెందిన బండి సురేష్ దాక్షాయణి దంపతులు కుమార్తెలు నందిని మహాలక్ష్మితో తిరుమలలో ఉంటున్నారు. ఆస్థాన మండపంలోని ఓ టీ దుకాణంలో సురేష్ దంపతులు పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. మాకెవరు పరిచయం లేదు, ఆమె ఎవరో మనకు తెలియదు. కొత్తగా ఆమె ఉన్నది, ఇక్కడ ఆమె కాదు. ఆమె ఎవరో ఇక్కడ ఉండే ఏరో వాళ్ళు చూశారంట, ఉన్నదని 3 రోజుల నుంచి మా పాపతో ఫాలో అవుతూ వచ్చిందంట. ఫాలో అవుతూ వస్తూ ఉండి తొడుకొని పూడిసిందంట. మామూలుగా ఇక్కడ నీళ్ళకైనా పంపించిన పాప తిరిగి రాకుండా పొడిచింది. ఆదివారం మధ్యాహ్నం నుంచి నందిని కనిపించకపోవడంతో సురేష్ తిరుమలలోని వివిధ ప్రాంతాల్లో గాలించారు. సోమవారం వెతికినా ప్రయోజనం లేకపోవడంతో రాత్రి 10 గంటలకు విజిలెన్స్ అధికారులను ఆశ్రయించారు. ఆ పాపని పట్టుకోవడం కోసం అన్ని రకాల ప్రయత్నాలు మొదలుపెట్టారు. అదేవిధంగా మా సెక్యూరిటీ వింగ్ నుంచి కూడా స్థానిక పోలీసు పూర్తిగా మేము సహకారం అందిస్తాం. అదేవిధంగా ఎవరైతే తల్లిదండ్రులు పూర్తిగా ఆందోళనలో ఉన్నారో వాళ్ళకు కూడా పాపని త్వరగా అందించడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తాం. వాళ్ళకు కూడా ఓదార్చడానికి కూడా ప్రయత్నాలు చేస్తాం. వారు పోలీసులకు కేసు అప్పగించారు. బాధితుల వివరాల మేరకు సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించారు. ఆదివారం మధ్యాహ్నం 3:33 యాత్రికుల వసతి సముదాయం 4 వద్ద గుర్తు తెలియని మహిళ నందిని చేయి పట్టుకుని తీసుకెళ్తున్నట్టు రికార్డ్ అయింది. 3:50 తిరుమల ఆర్టీసీ బస్టాండు, సాయంత్రం 5 గంటలకు తిరుపతి బస్టాండు వద్ద పాపను తీసుకెళ్తున్నట్లు తేలింది. తిరుమలలో ఏ సంఘటన జరిగినా సంఘటన యొక్క పూర్వాపరాలు పరిశీలించకుండానే పోలీస్ డిపార్ట్మెంట్ వారి అలసత్వమనో, విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ విభాగం టీటీడీలోని వారి అలసత్వమనో అనుకోవడం ఈ సంఘటన బట్టి పూర్తిగా పొరపాటు. ఈ సంఘటనను మీరు పరిశీలిస్తే మనము తిరిగి మనకున్నటువంటి పద్ధతుల ద్వారా పోలీసు వారు విశేషంగా టీముల్ని పెట్టడం జరిగింది. ఎంతో సీరియస్గా వారు తీసుకొని ఆల్రెడీ ముందుకు వెళ్తున్నారు. తప్పకుండా తిరుపతి అర్బన్ పోలీస్ వారు విశేషమైన కృషి ఈ విషయంలో ముందు నుంచి కూడా ఎన్నిసార్లు ఆటుపోట్లు ఎదుర్కొన్నా చాలా గట్టిగా కృషి చేసి తిరిగి బిడ్డను తీసుకొని వచ్చి తల్లిదండ్రులకు అందిస్తుంది.